ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు పంచమంలో ఉన్నాడు, కేతువు ఏకాదశంలో ఉన్నాడు. ఈ ప్రకారం పరిశీలన చేసి చూస్తే ఒక ప్రణాళికని స్పష్టంగా వేసుకోనటువంటి వారుగా ఈ రాశి వారు కనిపిస్తారు. పునర్వసు నక్షత్రం వారు మూలధనాన్ని తీసేటటువంటి అవసరం ఏర్పడుతుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఈ స్థలాన్నో ఆ ఇంటినో మరొకదాన్నో కొనాలి 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 అనే ధైర్యంతో ముందుకు వెళ్ళి ఆ ధైర్యం చాలక అధైర్యంతో తిరిగి వచ్చేటటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎవరు శత్రువులో తమ బంధువులో ఆ బంధుగణంలో ఉన్న శత్రువులనే వీరు మనకి అపకారం చేస్తారని తెలిసి దగ్గరికి తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సుందరకాండ పారాయణం వీరికి బాగా కలిసి వస్తుంది. బాగా కడిగినటువంటి ఆకుకూరల్ని చక్కనైనటువంటి గోవుకి గోవత్సం ఆవుదొడకి పెట్టండి, అది మరింత మంచిది. ఈ వారం ముఖ్యంగా ఈ రాశివారు తమ బంధుమిత్రులతోనూ తమ కుటుంబ సభ్యులతోనూ చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంది.